హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రమేష్ కుమార్ గారు రచించిన విజయం ఒక రోజు దూరంలో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రోజు మాదిరిగానే ఉదయం లేవగానే కళ్ళు నులుముకుంటూ ఎదురుగా ఉన్న గోడ గడియారం వంక చూశాడు భరణి. ముందు గడియారంలో ఉన్న వినాయకుడి బొమ్మను చూశాక టైం చూశాడు. 6 దాటింది. నిన్న తను తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. నా వ్రతం మొదలైంది, ఇంకా ఈ రోజంతా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ లేచాడు. బ్రష్ చేయడం అయ్యేసరికల్లా జయ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. భరణికి చర్రున కోపం వచ్చింది గాని తమాయించుకుంటూ అన్నాడు, అదేంటి జయ, నిన్న చెప్పింది మర్చిపోయావా? అతని ప్రశ్న పూర్తి కాకముందే జయ అందుకొని, అవునండి, మర్చిపోయాను. ఈ రోజంతా మీరు సాధువుల ఆహారం మాత్రమే తింటానన్నారట కదా. ఉదయం కాయగూరలు జ్యూస్ చేయమన్నారు. మీరు స్నానం చేసిరండి, ఈలోగా జ్యూస్ రెడీ చేస్తాను అని హడావిడిగా వెళ్లిపోయింది. సాధువుల ఆహారం కాదే బాబు, సాత్వికాహారం, వెనక నుంచి గట్టిగా అన్నాడు భరణి. అసలు భరణి వ్రతమేమిటో, ఈ రోజంతా అతను ఏ నియమాలు పాటించాలనుకుంటున్నాడో తెలియాలంటే ఒకరోజు వెనక్కి వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో భరణి కొన్ని పుస్తకాలు చదివాడు. ప్రకృతి ఆహారానికి సంబంధించిన పుస్తకాలే కాకుండా సూపర్ మైండ్ గిమ్మిక్, విజయానికి సోపానాలు, మీ విజయం మీ భార్య చేతిలో లాంటి పుస్తకాలు చాలా చదివాడు. వాటిల్లో కొన్ని విషయాలు అతనికి బాగా నచ్చాయి. వాటి ఆధారంగా అతను కొన్ని సూత్రీకరణలు చేసుకున్నాడు. అవేమిటంటే, ఆహారానికి ఆరోగ్యానికి కాదు, ఆహారానికి ప్రవర్తనకి కూడా సంబంధం ఉంది. సాత్వికాహారం తింటే కోపతాపాలు బాగా తగ్గుతాయి. అసలే తనకి చిరాకు కోపం ఎక్కువ. వాటి మూలంగా ఇంటా బయట కూడా తన గౌరవం తగ్గిపోతోంది. అందువల్ల ప్రవర్తన విషయంలో తను పూర్తిగా మారాలి. దానికోసం పుస్తకాల నుంచి తను క్రోడీకరించుకున్న విషయాలను ఖచ్చితంగా అమలు చేయాలి. అవేమిటంటే, మొహంలో చిరునవ్వు ఎప్పుడూ చెదరకూడదు. సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా చిరునవ్వుతో డీల్ చేయాలి. చిరాకు కోపం లాంటి భావాలు మొహంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడాలి. చిన్న విషయాలు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సూత్రాలే కాకుండా అవసరాన్ని బట్టి పుస్తకంలో చదివిన మరికొన్ని సూత్రాలు కూడా ఉపయోగిస్తూ ఉండాలి. ఇవన్నీ అమలు చేయాలంటే ముందు తనకున్న చిరాకు కోపం పూర్తిగా తగ్గిపోవాలి. అందుకోసం ప్రకృతి ఆహారం పుస్తకాల్లో చెప్పిన ఆహార నియమాలను కఠినంగా అమలు చేయాలి. అసలు సరిగ్గా చెప్పాలంటే ఇక నుంచి తన కొత్త వ్యక్తిలా మారిపోతాడు. తన ఆహారం, ప్రవర్తన అంతా కొత్తగానే ఉంటుంది. తను ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండకూడదు. ఇవి భరణి ఆలోచనలు. చిరాకును కోపాన్ని జయించి చిరునవ్వుల భరణిగా మారడంలో తన విజయం సాధిస్తాడని అతని గట్టి నమ్మకం. అయితే భరణికి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తన కజిన్ బ్రదర్ అయిన వామనమూర్తి సలహా తీసుకోవటం అలవాటు. ఏ విషయంలోనైనా వామనమూర్తి సరైన సలహా ఇస్తాడని అతని నమ్మకం. అదే ప్రకారం తను ఏ విషయాలనైతే అమలు చేద్దామనుకుంటున్నాడో అవన్నీ వామనమూర్తికి వివరంగా చెప్పాడు భరణి. అన్నీ విన్న తర్వాత, బాగానే ఉంది గాని వీటన్నింటినీ ఒక్కసారిగా అమలు చేయడం కష్టం, ఒక్కొక్కటిగా అమలు పెట్టు అన్నాడు వామనమూర్తి. అంటే నేను ఈ నియమాలన్నీ పాటించలేననా నీ ఉద్దేశ్యం? అడిగాడు భరణి. అలా అని కాదు గాని ఇలాంటి విషయాలు ఒకేసారి అమలు చేయటం కష్టం. మన ప్రవర్తనని, అలవాట్లని ఒక్కసారిగా మార్చుకోవటం అంత సులువేమీ కాదు. అదీగాక కొన్ని విషయాలు పుస్తకాల్లో చదివితే బాగానే ఉంటాయి కానీ వాటిని గట్టిగా అమల్లో పెడదామంటే మాత్రం తంటా వస్తుంది. చుట్టూ ఉన్న లోకం వల్ల కూడా అడ్డంకులు రావచ్చు వివరించాడు వామనమూర్తి. ఒరేయ్ వామనం, నా సంగతి నీకు తెలుసుగా. నేనేదైనా అనుకున్నానంటే తప్పకుండా పాటించి తీరుతాను. ఇంకా లోకం వల్ల అడ్డంకులు ఎందుకొస్తాయో నాకు అర్థం కాలేదు. నేనే విధంగా ఉండాలనుకుంటున్నానో అదే విధంగా ఉంటాను. దాంట్లో లోకం ప్రసక్తి ఏముంది? అసహనంగా అన్నాడు భరణి. సరే, ఒక పని చెయ్యి. నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో అదే విధంగా ఒక రోజంతా గడిపి చూడు. ఆహార విషయంలోని, ప్రవర్తన విషయంలో గాని ఏ మార్పులు చేసుకోవాలనుకుంటున్నావో అవన్నీ చేసి చూడు. దానివల్ల ఏ ఇబ్బంది లేదనిపిస్తే అప్పుడు అదే కంటిన్యూ చెయ్యొచ్చు. ఏమంటావ్? సలహా ఇచ్చాడు వామనమూర్తి. నేను ఇక్కడి నుంచి పూర్తిగా మారదామని ఆలోచిస్తుంటే నువ్వు ఒక్కరోజు అంటావేమిటి? సరే, నువ్వు అన్నట్లు నేను అనుకున్నవన్నీ ముందు ఒక్కరోజు పాటించి అందులో ఏ ఇబ్బంది లేదని తర్వాత రోజు వచ్చి నీకు చెబుతాను, సరేనా? ధీమాగా అన్నాడు భరణి. సరే కాని అంటూ వామనమూర్తి ప్రోత్సహించాడు. ఈ విషయాలన్నీ తలుచుకుంటూ స్నానం పూర్తి చేశాడు భరణి. వామనమూర్తి చెప్పినట్లుగా నియమాలు పాటించడంలో నిజంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా గాని
ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు స్థిరంగా అనుకున్నాడు భరణి. స్నానం చేసి వచ్చేసరికి జయ కాయగూరల జ్యూస్తో వచ్చింది. భరణి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూశాడు. అదో రకంగా అనిపించింది. తన సంకల్పం ముందు ఇదెంతా అనుకుంటూ ముక్కు మూసుకొని గటగటా తాగేశాడు. శివుడు గరలాన్ని మింగిన సీను అర్జెంటుగా గుర్తుకొచ్చింది అతనికి. ఏమిటింత దరిద్రంగా ఉందిది? ఏమేం కాయగూరలు వేశావిందులో? మొహం వికారంగా పెట్టి అడిగాడు. క్యారెట్, దోసకాయ, టమాటో, కాకరకాయలు చదివింది జయ. కాకరకాయలు ఎవడేమన్నాడు నిన్ను? సాధ్యమైనంత శాంతంగా అడిగాడు భరణి. అదేంటండి, ఇంట్లో ఉన్న కాయగూరలన్నీ వేయమన్నారుగా. అయినా కాకరకాయలు ఒంటికి మంచిదేగా అంది జయ. భార్య మొహంలోకి పరిశీలనగా చూశాడు భరణి. జయ నిజంగా కాకరకాయలు ఒంటికి మంచిదని వేసిందో లేక ఇలాంటి జ్యూస్ మరెప్పుడు అడగకుండా వేసిందో అర్థం కాలేదు అతనికి. ఆ విషయం ఆలోచిస్తుండగా మరో సంగతి గుర్తుకొచ్చింది. భార్యకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాడు తను. జయని వెనక్కి పిలిచి థ్యాంక్యూ జయ అన్నాడు భరణి. ఎన్నడూ లేనిది భర్త థ్యాంక్స్ ఎందుకు చెప్పాడో అని అతన్ని ఆశ్చర్యంగా చూసుకుంటూ వెళ్లిపోయింది జయ. భరణికి తాగిన జ్యూస్ మూలంగా వాంతి వస్తున్నట్లు అనిపించి వంటగదిలోకి వెళ్లి కొన్ని ధనియాలు నోట్లో వేసుకున్నాడు. అంతలోనే భరణి ఏకైక పుత్రరత్నం 8 ఏళ్ల చింటుగాడు అక్కడికొచ్చి డాడీ, జిడ్డొంకులొచ్చారు అన్నాడు. భరణి అదిరిపడి ఎవరు అన్నాడు కంగారంగా. అదే డాడీ, పక్క వీధి గోపాలం అంకులొచ్చారు. తప్పు చింటూ, అంకుల్ని పట్టుకుని అలా జిడ్డు అది అనకూడదు బుజ్జగింపుగా అన్నాడు భరణి. అదేంటి, మొన్న నువ్వేగా మమ్మీతో ఆ గోపాలంగాడు పాలసీ కట్టమని జిడ్డులా తగులుకున్నాడని అన్నావు. భరణికి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. పక్క వీధి గోపాలం ఈ మధ్య అదేదో కంపెనీ ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అయ్యాడు. మా దగ్గర బోలెడన్ని రకాల పాలసీలున్నాయి, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి తప్పదు అంటూ వెంటపడటం మొదలుపెట్టాడు. ఆ విషయమే జయతో చెప్తూ అలా అన్నాడు తను. అది చింటుగాడు విన్నాడన్నమాట. ఈ కాలం పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ హాల్లోకి నడిచాడు. మొన్నేదో తన గోపాలంచి తప్పించుకోవడానికి ఆదివారం రమ్మంటే ఓ పూటంతా తినేస్తాడని భయపడి ఏదో రోజు ఉదయాన్నే రండి, మళ్ళీ నేను 9:30 కల్లా ఆఫీస్కి బయలుదేరిపోతాను అన్నాడు. ఆ మాట పట్టుకుని ఉదయాన్నే దాడి చేశాడన్నమాట అనుకుంటూ గోపాలాన్ని చూసి చికాకు పడబోయి నియమాలు గుర్తుకొచ్చి చిరునవ్వు మొహానికి పులుముకున్నాడు భరణి. గోపాలం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయి ఏదో పాలసీ గురించి తోమడం మొదలుపెట్టాడు. అరగంట గడిచేసరికి భరణి సహనం చచ్చిపోయింది గాని చిరాకు, కోపం అపజయానికి మొదటి సోపానాలని పుస్తకంలో చదివిన విషయం గుర్తుకొచ్చి చిరునవ్వుతో వినసాగాడు. అదే సమయంలో భరణికి రచయిత రాసిన మరో విషయం గుర్తుకొచ్చింది. మొహమాటాన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఈ సూత్రం గుర్తుకు రాగానే భరణికి ఎక్కడలేని ఆనందం ఆవరించింది. గోపాలం గారు, నాకెప్పుడు పాలసీ చేద్దామనే ఇంట్రెస్ట్ లేదు. నిజం చెప్పాలంటే డబ్బు వెసులుబాటు కూడా లేదు. అంచేత వీలు చూసుకుని మరెప్పుడైనా చేద్దాంలేండి. భలే వారండి మీరు, ఈ సంగతి ముందే చెప్తే సరిపోయేదిగా అని రుసరుసలాడుతూ బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోయాడు. జయ ఈలోగా మొలకల టిఫిన్ తీసుకొచ్చింది. భరణి అందులో నిమ్మరసం పిండుకొని తినేసి అలవాటు అయ్యేంతవరకు ఈ తిండి ఇబ్బందే మనసులోనే అనుకున్నాడు. వెళ్లే ముందు లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తను చెప్పిన ఐటమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సంతృప్తిగా తలాడించి ఆఫీస్కి బయలుదేరాడు. టిఫిన్ ఇచ్చినప్పుడు, లంచ్ బాక్స్ అందించినప్పుడు జయకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోలేదతను. 11:30 అయ్యేసరికి మేనేజర్ నుండి భరణికి పిలిపొచ్చింది. ఎప్పుడూ ఏదో ఒక పొరపాటు చేయడం, మేనేజర్ చేత తిట్లు తినడం భరణికి పరిపాటి. ఈసారి తను చేసిన పొరపాటు ఏమిటో మేనేజర్ రూంలోకి వెళ్ళాక అర్థమైంది అతనికి. ఆనంద్ అండ్ కో కొటేషన్ బెటర్గా ఉందని తను నోట్ రాశాడు. అయితే నిజానికి శ్రీకృష్ణ అండ్ కో అంతకన్నా తక్కువ కోడ్ చేసింది. అయితే శ్రీకృష్ణ అండ్ కోని తమ బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టుగా తనకి గుర్తుంది. అందుకే ఆనంద్ అండ్ కో ఫేవర్గా నోట్ రాశాడు. కానీ మేనేజర్ చెప్పాక తనకు అసలు సంగతి తెలిసింది. అదేమిటంటే తమ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది కృష్ణ అండ్ కో అనే కంపెనీని. దాన్ని శ్రీకృష్ణ కోగా తాను పొరపాటు పడి అది ఇది ఒకే కంపెనీగా అనుకున్నాడు. ఆ మాత్రం చూసుకోలేదా అంటూ మండిపడ్డాడు మేనేజర్ రంగరాధం. భరణి సమాధానం చెప్పకుండా నిలబడ్డం చూసి మేనేజర్కి మరింత కోపం వచ్చింది. పనిలో జాగ్రత్తగా ఉండటం ఇంక ఎప్పుడు నేర్చుకుంటాం అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. భరణికి ఎప్పట్లాగే మేనేజర్ మీద పీకల దాకా కోపం వచ్చింది కానీ అంతలోనే అతనికి పుస్తకంలోని విషయం ఒకటి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అదేమిటంటే ఎవరైనా మనల్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడినప్పుడు చిరునవ్వుతో వింటే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిపోతారు. తమ వాదనలోనే పొరపాటు ఉందేమో అనే సంశయం పడతారు. భరణి వెంటనే ఆ సూత్రాన్ని అమల్లో పెడుతూ మేనేజర్ ఒక చిరునవ్వుతో చూశాడు.
మేనేజర్ వాక్ ప్రవాహం ఆగింది. ఆ తర్వాత కొద్దిసేపు ఏం జరిగిందో భరణికి సరిగ్గా అర్థం కాలేదు. తన చీవాట్లు పెడుతున్నా ఇంకా నవ్వుతున్నందుకు మేనేజర్ అరికాలి మంట నెత్తికెక్కింది. సిగ్గు లేకుండా ఇంకా నవ్వేమిటి అంటూ చెలరేగిపోయాడు. భరణి మేనేజర్ రూమ్ నుంచి బయటపడేసరికి అతని బుర్ర అది వరకలా ఎన్నడూ లేనంతగా వాచిపోయింది. పుస్తకంలో సూత్రాలను పాటించడంలో తానెక్కడ పొరపాటు చేస్తున్నాడో అర్థం కాలేదు అతనికి. మధ్యాహ్నం లంచ్ దగ్గర రోజూ మాదిరిగానే భరణి, సుందరం, జనార్దన్ పక్కపక్కనే కూర్చున్నారు. భరణి ముందే ఈరోజు మీ కూరలు నాకొద్దు అని చెప్పాడు. విషయం ఏమిటా అని అతని లంచ్ బాక్స్లోకి తొంగి చూశారు వాళ్ళిద్దరూ. అవాక్కయ్యారు. అందులోని కొన్ని కొబ్బరి ముక్కలు, 3 అరటిపళ్ళు, కొన్ని ఖర్జూరం పలుకులు ఉన్నాయి. ఏమిట్రా లంచ్ బాక్స్లో ఇవి పెట్టారు అడిగారు ఇద్దరు. భరణి నవ్వి ప్రకృతి ఆహారం ట్రై చేస్తున్నాను అని చెప్పాడు. రోజు ఇవే తింటావా జాలిగా అడిగారు సుందరం. ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? డాక్టర్ సజెస్ట్ చేశాడా? అబ్బబ్బే అదేం కాదురా, ఇవి తింటే ఆరోగ్యంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండదు అంటూ కొబ్బరికాయ ముక్కలు కొరుక్కొని తినసాగాడు భరణి. భరణిలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పుకు ఆశ్చర్యపోతూ లంచ్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో జూనియర్ అసిస్టెంట్ రాగిని మీరు చెప్పిన డ్రాఫ్ట్ ప్రింట్ చేశాను సార్ అంటూ ఒక కాగితాన్ని భరణి టేబుల్ మీద ఉంచింది. టక్కున బుర్ర పైకెత్తి చిరునవ్వు నవ్వి థ్యాంక్స్ అన్నాడు. తన మాటలకి ఎప్పుడు ఊ అనేసి ఊరుకోవడం తప్ప ఏనాడు తలెత్తైనా చూడని భరణి హఠాత్తుగా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పేసరికి రాగినికి ఆశ్చర్యం వేసింది. అతని వైపు అనుమానంగా చూస్తూ వెళ్లిపోయింది. తిన్న తిండి ఏం తేడా చేసిందో గాని ఆ రోజు అతనికి 2-3 సార్లు టాయిలెట్కి వెళ్లాల్సి వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి భరణికి చాలా నీరసంగా అనిపించింది. ఆఫీస్ అయ్యాక బయటికి వస్తుండగా సుందరం, జనార్దన్ అతని వెనకే వచ్చారు. ఒరే భరణి, నిజం చెప్పు, నువ్వు అవసరంలో ఉంటే ఆ మాత్రమే ఆదుకోలేమనుకుంటున్నావా సూటిగా అడిగాడు సుందరం. ఎంత నెలాఖరైతే మాత్రం తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏమిట్రా నిలదీశాడు జనార్దన్. లేకపోతే ఏంట్రా, ఇష్టమైన కూరేది లేకపోతే ముద్ద దిగదు అనేవాడివి, అలాంటిది ఇంటి దగ్గర దేవుడికి పెట్టిన ప్రసాదం లంచ్ కింద తెస్తావా? దేవుడి ప్రసాదం ఏమిటి అని తికమక పడి, ఓహో తను తెచ్చిన లంచ్ వాళ్ళకి అలా అనిపించిందని గ్రహించి, అది కాదురా బాబు, నేను నిజంగానే ప్రకృతి ఆహారాన్ని ఫాలో అవుదామనుకుంటున్నాను అంటూ వాళ్ళకి నచ్చచెప్పి అసలే నీరసంగా ఉన్న భరణికి శోష వచ్చినంత పనైంది. భరణి తెచ్చే రుచికరమైన కూరలకు అలవాటు పడ్డవాళ్లు ఏదేమైనా ఈ పద్ధతి మాకేం నచ్చలేదురా అంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. సాయంత్రం ఇంటికొచ్చి నీరసంగా సోఫాలో వాలిపోయిన భరణి దగ్గరకు వచ్చి రాత్రికి ఏం తింటారో చెప్తే సందేహంగా అడిగింది తను. భరణి టక్కున లేచి స్టిఫ్గా కూర్చుని మళ్ళీ చెప్పడమేమిటి, ముందే చెప్పానుగా, రాత్రికి పళ్ళు మాత్రమే నా ఆహారం, అది 7 గంటలకు ముందే అన్నాడు. సరే సరే అంటూ వెళ్లిపోయింది జయ. ఏదేమైనా ఈ రోజు తను అనుకున్నట్లుగానే అంతా జరగాలి. అయినా ఒక్కరోజు కూడా అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేకపోతే ఇంక తన బతుకెందుకు అనుకున్నాడు భరణి. సాయంత్రం పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకున్న భరణికి ఆ తిన్నవి ఎక్కడికి వెళ్లాయో గాని రాత్రి 10 గంటలు అయ్యేసరికి కరకర ఆకలి వేసాగింది. దానికి తోడు విపరీతమైన నీరసంగా అనిపించింది. కడుపు నిండా నీళ్లు తాగొచ్చి పడుకున్నాడు. మేనేజర్ తనని తిట్టడం మామూలే గాని ఈ రోజు మరీ ఘోరం. పుస్తకాల సూత్రాలను పాటించడం తన వల్ల అయ్యేటట్లు కనిపించడం లేదు. దిగులుగా అనుకున్నాడు అతను. నిద్రలో అతనికి విచిత్రమైన కలలు వచ్చాయి. మేనేజర్ రంగనాథాన్ని ఆ పోస్ట్ నుంచి పీకేసినట్లు, ఆ స్థానంలో తాను మేనేజర్ అయినట్లు, తను రెస్టారెంట్కి వెళ్తే తనకి అక్కడ చికెన్ బిర్యానీ వడ్డిస్తున్న సర్వర్ గెటప్లో మేనేజర్ కనబడినట్లు ఏదో పిచ్చి కలలు. ఉదయం మెలకువ రాగానే ఎప్పటి మాదిరిగానే గడియారంలో వినాయకుడి బొమ్మను చూశాక టైం చూశాడు. 7 గంటలు దాటింది. అమ్మయ్యా, ఒక రోజు గడిచిపోయింది, రిలీఫ్గా ఫీల్ అవుతూ అనుకున్నాడు. అద్దంలో తనను తాను చూసుకున్నాడు భరణి. రాత్రి సరిగా నిద్రలేనందువల్ల కాబోలు కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. ఏది ఏమైనా వామనంగడు చెప్పినట్టు పుస్తకాలు నియమాలు పాటించడం యమ యాతనగా ఉంది. రోజూ పాటించాలంటే అమ్మో, తన వల్ల అయ్యే పని కాదు. అయినా ఈ నియమాలు మన మానసిక శారీరక ఆరోగ్యాలకు అంతగా సరిపడినట్లు లేదు. ఈ రోజు నుంచి ఎప్పటి మాదిరి భరణిలాగే ఉండటం మంచిది తనకు తనే చెప్పుకున్నాడు. బ్రష్ అయ్యాక స్నానానికి వెళ్తున్న భరణితో కాయగూరల జ్యూస్ రెడీ చేయమంటారా అడిగింది జయ. జ్యూసు గీసు ఏమీ వద్దు, అర్జెంటుగా టిఫిన్ రెడీ చేయి. రోజు ఆ ఇడ్లీలు తెరలేక చేస్తున్నాను, ఏ జీడిపప్పు సేమ్యా ఉప్మానో పూరిలో చేసి తగలడు అని చిరచిరలాడుతూ స్నానానికి వెళ్లాడు భరణి.
నిన్నటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్న భర్తను చూసి బెంబేలెత్తిపోతున్న జయ అతను మళ్లీ ఎప్పటి మాదిరిగా ప్రవర్తించడంతో స్థిమితపడి హమ్మయ్యా అనుకుంటూ టిఫిన్ రెడీ చేయడానికి కదిలింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.